ఏపీలో బదిలీల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈసీది ఏకపక్ష నిర్ణయం అంటూ టీడీపీ మండిపడుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాయగా ఇటు వైసీపీ కూడా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైంది. రేపు ఆ పార్టీ సీనియర్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈసీ ఫుల్ బెంచ్ కి కంప్లైంట్ చేయనున్నారు. ఏపీలో బదిలీల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈసీది ఏకపక్ష నిర్ణయం అంటూ టీడీపీ మండిపడుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాయగా ఇటు వైసీపీ కూడా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైంది. రేపు ఆ పార్టీ సీనియర్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈసీ ఫుల్ బెంచ్ కి కంప్లైంట్ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, వైసీపీ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు రేపు ఢిల్లీకి? ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అనేటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 11:30 కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ముగ్గురు బెంచ్తో కూడినటువంటి ఎవరైతే కమిషనర్లు ఉన్నారో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్లు, ఆ ముగ్గురిని కలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉదయం జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వెళ్లేటప్పుడు పార్టీలో సంబంధించినటువంటి సీనియర్ నేతలు అందరితో కూడా చర్చించడం జరిగింది. మీరంతా కూడా రేపు ఢిల్లీ వెళ్లాలని చెప్పి ఆదేశించడంతో రేపు ఉదయం విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి, ఆయనతో పాటు బొత్స, తర్వాత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అలాగే మా రాజ్యసభ సభ్యుడు వేమూరి ప్రభాకర్ రెడ్డి, 5 మందితో కూడినటువంటి బృందం అంతా కూడా రేపు ఉదయం 11 గంటలకంతా అక్కడ ఎన్నికల సంఘం కార్యాలయంలో ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లోటస్ పాండ్ నివాసంలో ఈ రోజు ఉదయం ఒక కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంది అధికార పార్టీ. దానికి సంబంధించి ప్రస్తుతం ఐజీ ఇంటెలిజెన్స్ గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి పత్రాలని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బయట పెట్టడం జరిగింది. అలాగే కీలకమైనటువంటి ఎన్నికల డేటానంతా కూడా బయటకు వెళ్లడంలో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు పాత్ర వహించారు. వీరితో పాటు డీజీపీని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పి కూడా ఆ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ 2 డిమాండ్లతో రేపు ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా. డీజీపీని పక్కకి విధుల్లో నుంచి తొలగించాలని చెప్పి కూడా, అలాగే ఎన్నికలను పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా నిర్వహించేటువంటి అధికారులను ఎవరినైనా కూడా తీసుకొని వచ్చి నియమించాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రేపు ఉదయం 11:30 వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ ఏదైతే చేస్తుందో వాటన్నిటిని కూడా అక్కడ జాతీయ మీడియాకు కూడా చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే కాసేపటి కిందట ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 721 జీవో, అంటే నిన్న రాత్రి 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో 2 అధికారులు మాత్రమే బదిలీ చేశారు. ఐజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు మాత్రం ఆయన్ని బదిలీ చేయకుండా నిలిపివేసినటువంటి జీవోని ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే తమ ఫోన్లు ఎలా ట్యాప్ అవుతున్నాయన్న దానికి సంబంధించి కూడా ఆధారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు సిఈసి బెంచ్కి ఇవ్వనుంది. ఓటు క్రాంతి. ఓకే.